కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 1వ తేదీ అనగా మనకి ఆదివారం తిది. ఈ రోజున తులరాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఒక మహిళ మీ యొక్క కోరిక తీర్చబోతుంది, మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఆ యొక్క మహిళ వలన మీకు కలిగేటటువంటి శుభ ఫలితం ఏమిటో తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, శత్రువుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి వీరు ముందుకు సాగుతుంటారు. సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి. పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరికి వస్తుంది. అయినా కూడాను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. ముఖ్యంగా మీరు చేసేటటువంటి కొన్ని మంచి పనుల కారణంగా, చేసేటటువంటి పూజల ఫలితంగా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు భగవంతుడు ఇస్తాడో. కాబట్టి సమస్యలు వచ్చినా కృంగిపోని తత్వం ఈ రాశి జాతకులకు శ్రీరామ రక్ష అని చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి జాతకుల దిన ఫలాల ప్రకారం డిసెంబర్ 1వ తేదీన అనగా ఆదివారం నాడు చూస్తే గనక ఒక మహిళ వల్ల మీ కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది. ఆ మహిళ మరెవరూ కాదు, మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ. అది మీ యొక్క తల్లి కావచ్చు, మీ తోడబుట్టిన వారు కావచ్చు, పురుషుల విషయంలో జీవిత భాగస్వామి కూడా అయ్యుండొచ్చు, లేదా మీ యొక్క వదిన, మరదలు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ మూలంగా చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఒక కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఆ యొక్క కోరికను చాలా బలంగా కలిగి ఉన్నారు. అది ఆదాయ మార్గం గురించి కావచ్చు, లేకపోతే కెరియర్ లో అవకాశాల గురించి కావచ్చు, ఇలా ఏదైనా సరే కానీ వారి యొక్క మూలంగానే ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కూడా కావచ్చును. మీరు ఆ యొక్క కోరిక నెరవేర్చుకోవడానికి వారు కారణమవుతారు. ఉదాహరణకు చూస్తే గనక మీరు ఒక మంచి అవకాశాన్ని పొందుకోవాలని ఉద్యోగార్థులు కలలు కంటూ ఉంటే దానికి సంబంధించి చాలా రోజులుగా చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, కానీ ఫలితం లేదని ఈ మధ్య కాలంలో ఏదైనా ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ దానికి వెళ్లాలని మీకు ఆలోచన లేదు. ఎందుకంటే చాలా విసిగిపోయారు. అటువంటి సందర్భంలో ఆ మహిళ అంటే మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఆ మహిళ మీకు చాలా ప్రోత్సాహకాన్ని అందిస్తారు, వెళ్లమని మీకు సలహా ఇస్తారు. ఆ అవకాశం మీకు వస్తుంది. ఆ అవకాశం పొందుకోవడంలో తన యొక్క పాత్ర అనేది చాలా అధికము. ఈ విధంగా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు మీ యొక్క ఎదుగుదలకు వారు కారణమవుతారు. చాలా రోజులుగా మీకు ఉన్నటువంటి ఒక కోరిక తీరుతుంది. దాని విషయంలో వీరి యొక్క పాత్ర అనేది కీలకమని చెప్పాలి. ఈ విధంగా కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక మహిళ వల్ల మీ కోరిక తీరుతుంది. అది మీ తల్లి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, భార్య కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారి వల్ల మీ కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తుల జీవితంలో కూడా వారి వల్ల మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకుంటారు, కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు, వినియోగదారులను ఆకర్షించగలుగుతారు. మీ వ్యాపార జీవితంలో తీసుకునేటటువంటి ఒక కీలకమైన నిర్ణయానికి కారణం కూడా ఈ రోజున ఈ మహిళ అని చెప్పాలి. ఈ విధంగా మీ యొక్క ఎదుగుదలలో తన యొక్క పాత్ర అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉండొచ్చు. వారి మూలంగా మీకు చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తుల జీవితంలో లాభసాటి ఫలితాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. చాలా కాలంగా వ్యాపార భాగస్వామ్యుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కోరిక
కోరిక తీరే అవకాశం ఉంది. కలలు కంటున్నటువంటి కల ఈ రోజున సాకారమవుతుంది. ఇక ఉద్యోగస్తుల జీవితంలో కాస్త పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ పని కంప్లీట్ చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోబోతున్నారు. తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. చాలా కాలంగా కంప్లీట్ కాని పనిని ఎవరి సపోర్ట్ లేకుండా ఈ రోజున పూర్తి చేస్తారో మీకు చాలా వరకు కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు ఇందులకే వస్తాయి. గృహిణులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల నుంచి కూడాను ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కనిపిస్తుంది. సంతానానికి సంబంధించింది కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించింది కావచ్చు, ఒక శుభవార్త వినబోతున్నారు. ఈ రోజున మీకు అన్ని రకాలైనటువంటి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. భగవంతునిపై భారం వేసి ప్రతి పనిని కూడా ముందుకు సాగించే ప్రయత్నం చేయండి. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని మీరు పూజించుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించండి. ఈ రోజున వీలు కుదిరితే అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి కుంకుమార్చన గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.